టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు లేదంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకొని ఎడిట్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మిస్టేక్ అయితే ఖచ్చితంగా చేసి ఉంటారు. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి, మీ యొక్క అప్లికేషన్ ముందు పెట్టుకోండి. అదేంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు ఫ్రెష్గా చేసినా లేకపోతే ఎడిట్ చేసుకున్నా కూడా అందులో మీ ఫోటో కింద మీ పేరు కానీ లేదంటే ఫోటో దిగిన డేట్ కానీ వేయడం చాలామంది మర్చిపోయారు. ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఉంటే హ్యాపీ, లేకపోతే మాత్రం అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మీరు ఆ ఫోటో సెక్షన్కి వెళ్ళి మీరు అప్లోడ్ చేసే టైంలో ఈజీగా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తున్నారు కూడా. ఓకే, సో వన్ టైం రిజిస్ట్రేషన్ వారి యొక్క టీజీపీఎస్సీ నియమ నిబంధనలను ఖచ్చితంగా మనం పాటించి ముందుకెళ్ళాలి. కాబట్టి దానిదేముంది అని అంటే మాత్రం మనకు ముందు ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మార్చ్ 25 వరకు ఇంకా టైం ఉంది. కాబట్టి ఒకవేళ మీరు అప్డేట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటే నేను చెప్పినట్టుగా అవకాశం దాన్ని వినియోగించుకోండి, లేదా ఏమవుతుంది లే అని యువర్ చాయిస్ అని చెప్తున్నా. కాకపోతే ఈ విధంగా ఉంది, ఎంతమంది చేసుకున్నారు ఎంతమంది చేసుకోలేదు అని మీకు జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ని ఇక నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరం 2 సార్లు ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఒకటి అంటే సంవత్సరానికి 2 సార్లు, ఒకటి జనవరి మంత్లో వస్తుంది, రెండోది వచ్చేసి జూన్ మంత్లో. సో వారం నుంచి 10 రోజులు ఈ మధ్యలో టైంలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ టైంలలో మనకి అడిషనల్గా చదువుకున్న విద్యా అర్హతలు కావచ్చు, ఇంకేమైనా మార్పులు చేర్పులు కావచ్చు చేసుకోవడానికి అవకాశం అయితే సంవత్సరానికి 2 సార్లు ఇట్లా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి. సో మెయిన్గా ఇప్పుడు మనకు టీజీపీఎస్సీ చెప్తుంది ఏంటంటే మార్చ్ 25 వరకు చేసినటువంటి ఏదైతే అప్డేట్ ఉంటుందో దాన్నే ప్రామాణికంగా తీసుకొని ముందు జరగబోయే ఏదైతే నోటిఫికేషన్స్కి ఇదే మేము ప్రామాణికంగా తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఇదే అప్డేటు. నెక్స్ట్ ఏమన్నా ఉంటే కనుక మీ ముందుకు వస్తాను. సో ఇంతకీ మీరు మీ ఖాళీ ఫోటోని అప్డేట్ చేసిరా, ఫోటో కింద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని అంటే మీ పేరు రాసుకున్నారా లేదంటే ఫోటో దిగిన డేట్ మెన్షన్ చేశారా లేదా అనేది చూసుకోండి. ముఖ్యంగా అది రీసెంట్ ఫోటో అయ్యే ఉండాలి. సో చాలామంది ఏంటంటే గతంలో దిగిన ఫోటోనే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.